గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాలి దంపతులు తమ సహచరులతో కలిసి ఏకంగా 7.5 కిలోల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి వస్తువుల్ని అపహరించిన కేసును పోలీసులు ఛేదించారు. వ్యాపారి ఇంట్లో భారీ చోరీ, యూపీలో నేపాలీ దంపతులు అరెస్ట్. నమ్మకం అనే పదం మనిషి జీవితంలో ఎంతో విలువైంది. ముఖ్యంగా ఇంట్లో పనిచేసే సిబ్బందిపై యజమానులు ఉంచే నమ్మకం కుటుంబ సభ్యుల స్థాయిలో ఉంటుంది. కానీ అదే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయల విలువైన ఆస్తిని దోచుకెళ్లిన ఘటన హైదరాబాద్లో సంచలనంగా మారింది. గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాలీ దంపతులు తమ సహచరులతో కలిసి ఏకంగా 7.5 కిలోల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి వస్తువుల్ని అపహరించిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితులను ఉత్తరప్రదేశ్లో పట్టుకోవడం, భారీ మొత్తంలో ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హైదరాబాద్ నగరంలో దేశంలోని ప్రధాన ఐటీ వ్యాపార కేంద్రాల్లో ఒకటి. ఇక్కడ నివసించే వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు తమ ఇళ్లలో సహాయక సిబ్బందిని నియమించుకోవడం సాధారణం. వంట మనుషులు, హౌస్ కీపింగ్ సిబ్బంది, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు ఇలా అనేక మంది వివిధ కుటుంబాల్లో పనిచేస్తూ ఉంటారు. అయితే వారి నేపథ్యాన్ని పూర్తిగా పరిశీలించకుండా నియమించుకుంటే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గచ్చిబౌలి ప్రాంతంలో నివసించే ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో కొద్ది కాలం క్రితం నేపాల్కు చెందిన ఓ దంపతులు పనిచేయడం ప్రారంభించారు. భర్త వంట మనిషిగా, భార్య ఇంటి పని మనిషిగా చేరినట్లు సమాచారం. మొదట్లో వారు ఎంతో వినయంగా, నమ్మకంగా వ్యవహరించడంతో యజమానుల విశ్వాసాన్ని సంపాదించుకున్నారు. పెద్ద పెద్ద దొంగతనాల్లో ఒక సామాన్య లక్షణం కనిపిస్తుంది. నిందితులు ముందుగా బాధ్యుల నమ్మకాన్ని సంపాదిస్తారు. ఇంట్లో ఎవ్వరు ఎప్పుడు ఉంటారు, విలువైన వస్తువులు ఎక్కడ ఉంచుతారు, భద్రతా వ్యవస్థ ఎలా ఉంటుంది అనే విషయాలను నిశితంగా గమనిస్తారు. ఈ కేసులో కూడా అలాంటి ప్రణాళిక అమలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జూన్ 6వ తేదీన కుటుంబ సభ్యులందరూ ఇంట్లో లేని సమయాన్ని నిందితులు అవకాశంగా మార్చుకున్నారు. ఇంట్లోని లాకర్కు సంబంధించిన కీలక సమాచారం వారికి ముందే తెలిసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా లాకర్ తాళం చెవి ఎక్కడ ఉంచుతారో కూడా వారికి తెలుసు అని దర్యాప్తులో వెల్లడైంది. యజమానులు బయటకు వెళ్లిన వెంటనే నిందితులు తమ ప్లాన్ను అమలు చేశారు. లాకర్ దగ్గరే భద్రపరిచిన తాళం చెవిని ఉపయోగించి లాకర్ను తెరిచారు. అందులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు జాగ్రత్తగా బ్యాగ్లో సర్దుకున్నారు. ఈ మొత్తం ఆభరణాల విలువ కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ నిందితుల ప్రణాళికలో మరో ఆసక్తికర అంశం కనిపిస్తుంది. దొంగతనం చేసిన తర్వాత లాకర్ను తిరిగి యథావిధిగా మూసివేశారు. ఎలాంటి అనుమానం రాకుండా తిరిగి లాక్ చేశారు. అంతేకాదు, తాళం చెవిని కూడా తమ వెంట తీసుకెళ్లారు. దీంతో మొదట్లో దొంగతనం జరిగినట్లు ఎవ్వరికీ వెంటనే గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆభరణాలు కనిపించకపోవడంతో షాక్కు గురయ్యారు. వెంటనే పరిశీలించగా భారీ దొంగతనం జరిగిన విషయం బయటపడింది. దీంతో బాధితులు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో మొదటి 24 గంటలు అత్యంత కీలకం. ఎందుకంటే నిందితులు రాష్ట్రం దాటి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే సైబరాబాద్ పోలీసులు అత్యంత వేగంగా స్పందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను సేకరించారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు ఈ కేసులో దర్యాప్తులో కీలకంగా మారాయి. నిందితుల కదలికలను ట్రాక్ చేస్తూ పోలీసులు వారి ప్రయాణ మార్గాలను గుర్తించారు. వారు హైదరాబాద్ విడిచి ఉత్తర భారతదేశం వైపు వెళ్తున్నట్లుగా సమాచారం అందడంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. శేర్లింగంపల్లి జోన్ డీసీపీ చందనాదీప్తి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి. 1 కాదు, 2 కాదు, ఏకంగా 6 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దించారు. నిందితులను పట్టుకోవడమే లక్ష్యంగా ఈ బృందాలను వివిధ రాష్ట్రాలకు పంపించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక పోలీస్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిందితుల ఫోటోలను, వివరాలను పంపించారు. సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిఘాను పెంచారు. ప్రతి కదలికను పర్యవేక్షిస్తూ ముందుకు సాగారు. చివరకు ఉత్తరప్రదేశ్లో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వారి వద్ద నుంచి దొంగలించిన బంగారు, వెండి ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ కేసు కేవలం ఒక దొంగతనం కథ మాత్రమే కాదు, ఇంటి భద్రతపై ప్రతి కుటుంబం ఆలోచించాల్సిన అంశాలను గుర్తు చేస్తుంది. ముఖ్యంగా విలువైన ఆభరణాలు, నగదు, కీలక పత్రాలని ఇంట్లో భద్రపరిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పని మనుషుల్ని నియమించుకునే ముందు పోలీసు వెరిఫికేషన్ చేయించడం, వారి పూర్తి వివరాలు నమోదు చేయడం, ఆధార్, చిరునామా ధృవీకరణ పత్రాలు తీసుకోవడం వంటి చర్యలు చాలా అవసరమని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా లాకర్ తాళాలు, పాస్పోర్ట్లు వంటి సమాచారాన్ని సిబ్బందికి అందుబాటులో ఉంచకూడదని హెచ్చరిస్తున్నారు. నేరగాళ్లు కాలానికి అనుగుణంగా తమ పద్ధతుల్ని మార్చుకుంటున్నారు. అందుకే భద్రతా చర్యలు కూడా మరింత కట్టుదిట్టంగా ఉండాలి. నమ్మకం అవసరమే, కానీ భద్రతా జాగ్రత్తలు మరింత అవసరం.
ఈ ఘటన ప్రతి కుటుంబానికి ఒక హెచ్చరిక లాంటిదని చెప్పాలి. మొత్తానికి గచ్చిబౌలిలో జరిగిన ఈ భారీ దొంగతనం కేసును సైబరాబాద్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. 7.5 కిలోల బంగారం, 1.5 కిలోల వెండి అపహరణకు పాల్పడిన 3 నిందితులను ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేశారు. నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని జరిగిన ఈ ఘటన మరోసారి ఇంటి భద్రత, సిబ్బంది ధృవీకరణ, జాగ్రత్తల ప్రాముఖ్యతను గుర్తుచేసింది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.